కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ తెలిపారు. సంతనూతలపాడు మండలం పేర్నమెట్లోని విరాట్ నగర్, సమతానగర్ పరిధిలోని 38, 39, 40, 41, 43 డివిజన్లలో సీసీ రోడ్లకు పైపు లైన్ల ఏర్పాటు, సైడ్ కాలువల నిర్మాణానికి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడి సుజాత, కమిషనర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఒంగోలు మున్సిపాలిటీ సంతనూతలపాడు నియోజకవర్గం 39, 40, 41, 42, 38లో పాటు వీటన్నిటిలో 5.5 crores డెవలప్మెంట్ వర్క్స్, రోడ్స్, డ్రైన్స్, పైప్ లైన్లు లో ఈ వర్కులు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, బీజేపీ ఈ కూటమి వచ్చిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు ఎంతో ఆశతో కొట్టేశారు. వాళ్ళ నమ్మకం ఎక్కడికి పోకుండా ఈరోజు ఈ 4 వార్డులోనే దాదాపు 5.5 కోట్ల డెవలప్మెంట్ వర్క్స్ చేశాము. ఇంతకు ముందు కూడా చాలా చేశాము. ఈరోజు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అదేవిధంగా సంక్షేమం కూడా, ఇటు డెవలప్మెంట్ ఇటు సంక్షేమం కూడా బాగా చేసుకుంటా ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మేమంతా చాలా ఉత్సాహం ఉన్నాం. ఎందుకంటే మేము ఎన్నికైన తర్వాత మేయర్ గారు, మేము, మున్సిపల్ స్టాఫ్, కమిషనర్ గారు, ఎంఈ గారు అందరం ఈ డెవలప్మెంట్ వర్కులు చేసి ప్రజలు ఇచ్చిన అర్జీలన్నీ తీసుకొని ఏ అవసరమో ఈరోజు పెట్టాం. రాబోయే కాలంలో కూడా ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంను ఇంత సక్సెస్ చేసినందుకు ఈ డివిజన్ కార్పొరేటర్లు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, లీడర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి వాళ్ళ యొక్క 5 డివిజన్స్ని కూడా డెవలప్ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి 5.5 కోట్ల వర్క్తో ఉన్నటువంటి డ్రైన్లు కానివ్వండి, పైప్ లైన్లు కానివ్వండి, అలాగే రోడ్లని 5 డివిజన్లకు 5.5 వర్కులు అంటే 5.5 కోట్లు అంటే అది చాలా పెద్ద అమౌంట్. అది చాలా డెవలప్మెంట్లో ఇంకెక్కడ ఏమీ తక్కువ కాకుండా మరి రాబోయే ఎలక్షన్ నాటికి మేము అన్నీ చేసామని అని చూపించాలని అంటే ఖచ్చితంగా చాలా కష్టపడి ఒక ఫండ్ తీసుకొచ్చారు. కాబట్టి వెంటనే మరి దాన్ని కార్యరూపం దాచడానికి ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతోటి పెద్ద ఎత్తున మరి ఇంత ఓపెనింగ్లు చేయడం అనేది, శంకుస్థాపనలకి మరి దానికి కూడా నన్ను, మా కమిషనర్ గారిని, నగర సిబ్బందిని కూడా పిలిపించడం అనేది మేము చాలా చాలా ఆనందంగా ఉన్నాము. అయితే ఎప్పుడైనా సరే కూటమి సభ్యులు కానివ్వండి, కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి దిశగానే ముందుకు పయనిస్తుంది. కాబట్టి అందులో భాగంగా మరి సంవత్సరంన్నరలోనే మేము దాదాపుగా నగరపాలక సంస్థ తరఫున మరి 182 కోట్ల రూపాయలకు విలువైనటువంటి వర్కుల్ని మేము స్టార్ట్ చేయడము, సగం వర్కులతో పూర్తి చేయడము కూడా జరిగింది. అలాగే కాంట్రాక్టర్స్ని కూడా ఒక ముఖ్య గమనిక విజ్ఞప్తి ఏంటంటే, మీకు డబ్బులు రావడం లేదని రావని మీరు ఏమేమి భయం పెట్టుకోవద్దండి. ఎందుకంటే రేపు ఫిబ్రవరి నాటికి అందరికీ కూడా పాత బకాయిలన్నీ కూడా మరి చెల్లించడానికి మరి ఎమ్మెల్యేలు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి అలాగే గౌరవ సీఎం గారు కూడా హామీ ఇచ్చున్నారు. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి వర్కులు పూర్తి చేసి మరి డెవలప్మెంట్లో భాగస్వామి కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 9 డివిజన్లో 2 కోట్లతోటి సీసీ డ్రైన్లు, రోడ్లు, వాటికి స్పెషల్ ఫండ్ తోటి గ్రాంట్ చేయించినందుకు సంతనూతలపాడు ఎమ్మెల్యే అయిన బిఎన్ విజయకుమార్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. 39వ డివిజన్లో ఇప్పటికి జరిగిన అభివృద్ధితో పాటు వీటి కూడా మా ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ఈ రోడ్లు, డ్రైన్లతో 39వ డివిజన్లో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి. ఇంతవరకు ఈ టైంలో తెలుగుదేశం తరఫున మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ఆధ్వర్యంలో టీఎంఎఫ్ నిధులతోటి
దాదాపుగా 5.5 కోటి నిధులు మన సంతనూతల నియోజకవర్గం సంబంధించిన మున్సిపల్ డివిజన్లో చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మినరల్ ఫండ్ కింద దాదాపుగా 5.5 కోటి మనకైతేనేమి చేకూర్తి లేదని దాదాపు 15 కోట్ల దాకా తీసుకొచ్చిన బాధ్యత కూడా ఘనత కూడా మన బిఎన్ విజయ్ కుమార్ గారిది. ఎందుకంటే ఈ టైంలో ఈ 5 డివిజన్లో కూడా 5.5 కోటి ఇవ్వడం కూడా మాకు చాలా ఆశ్చర్యంగా. ఎందుకంటే దానికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా డివిజన్కి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 39 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆల్రెడీ మూడు నెలల్లో మా టర్మ్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి. ఎందుకంటే గత 3.5 సంవత్సరంలో కూడా మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చినాక మా మీద దయవించి ఎమ్మెల్యే గారు మేము అడిగిన వెంబడే కూడా మాకు అన్ని నిధులు ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పింది చేశాడు చూడు చేశాడు చెప్తాడు బాబు అరే చెప్పింది చేశాడు చూడు కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది.
డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ, డాక్టర్ ఎస్ సుజిని ఎంబీబీఎస్ డిఎన్బి డీజీఓ. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్హెచ్ఎన్ఓ. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.